छत्रपति शिवाजी की जय। शिवाजी महाराज की जय। शिवाजी महाराज की जय। शिवाजी महाराज की जय। ఆయన నాయకత్వం స్ఫూర్తి. ఆయన నాయకత్వం స్ఫూర్తి. ఆయన నాయకత్వం స్ఫూర్తి. ఆయన నాయకత్వం స్ఫూర్తి. శివాజీ అనగానే ఒక సామాజిక విప్లవం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా భారతీయ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చి చరిత్రలో నిలిచిన ఒక గొప్ప మహనీయుడు, ప్రజలలో గుండెల్లో నిలిచిన ఒక గొప్ప మహనీయుడు అని తెలియజేస్తా ఉన్నాను. మొఘల్ రాజ్యాన్ని వణికించిన ఒక గొప్ప వీరుడు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే చరిత్ర మొత్తం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆయన యుద్ధం కోణంలో అనేక వీరుడుగా శూరుడుగా మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా రెండో కోణంలో కూడా మనం చూడాల్సిన సందర్భం ఉంది, అది సామాజిక కోణంలో. సామాజిక కోణంలో ఒకసారి శివాజీని చూస్తే ఆయన మహిళల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది అని సందర్భంగా ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తి, ప్రేరణ, ఆదర్శంగా మనం తీసుకొని బీసీ రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఒకసారి ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ లక్ష్యంతో ఒక గొప్ప మహనీయుడిగా ఎదిగిన ఆయన జీవిత చరిత్ర నేటి యువతకు ఒక గొప్ప ప్రేరణ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆయుధం అనేది ధైర్యమే ఒక ఆయుధంగా మలిచి ఎన్నో విజయాలు మనకు కళ్ళ ముందట చూపించిందంతా మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, బలమైన సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు అని మనకు ఎన్నో గొప్పగా నేర్పించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. అంతేకాదు బలం కంటే బుద్ధి నైపుణ్యంతో మరెన్నో విజయాలు సాధించవచ్చని ఆయన నేర్పాడు. ఉదాహరణ తీసుకుంటే ఆ గెరిల్లా యొక్క విధి విధానాలతో యుద్ధంలో ఆయన గెలుపొందింది నేటికి అది మనకు ఆదర్శంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు పాలన అనేది ఒక సేవాభావంతో చేయాలి కానీ అధికారం కాదు అని మనకు నేర్పించిన ఘనత ఆయనదే. అంతేకాకుండా ముఖ్యంగా మన పాలన మనమే చేసుకోవాలి అనే ఒక గొప్ప నినాదాన్ని ఆయన జనంలోకి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో, అదే ప్రేరణతో మనమెంతో, మన జనాభా ఎంతో, మన వాటా అంత అన్నట్టుగా నేడు ఈ యొక్క బీసీ ఉద్యమాలలో కూడా కీలక పాత్ర పోషిస్తూ బీసీ రాజ్యాధికారం వైపుగా దిశగా మనం ప్రయాణం చేయాలని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. నేటి యువత ఆయన యొక్క గొప్పతనాన్ని నెమరు వేసుకుంటూ ఇలా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ మనం గ్రామాలలో, వాడలలో, మండలాలలో, జిల్లాలలో ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ బహుజన ఉద్యమాన్ని రగిలించాలి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు పూర్ణచంద్రరావు గారు కావచ్చు, మరి సూర్యరావు గారికి, మరి మిగతా అందరికి పేరు పేరున నా హృదయ బీసీ వందనాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.